ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. గురువు శిష్యుడు ఈ టాపిక్ మీద ఈ మధ్య కాస్త వీడియోలు ఎక్కువగానే చేయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే బాబాగారి మార్గం గురు మార్గం కాబట్టి దాని గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడం అవసరమే. అది ఇప్పటి తరానికి భావితరాలకు కూడా ఉపయోగపడుతుంది. నా వర్షంలో నేను ఎప్పుడూ ఒకే దానికి కట్టుబడి ఉన్నాను. బాబాగారి మార్గంలో మరొక గురువుకు ఆస్కారం లేదు. ఒకవేళ ఎవరినైనా మనం గురువుగా భావించుకుంటే అది మన భావనే తప్ప వారు మనని ఉద్ధరించలేరు. మనని ఉద్ధరించగలిగిన వారు బాబాగారు మాత్రమే. నువ్వు ఎంచుకున్న గురువు నిజమైనటువంటి జ్ఞానం ఉన్నవాడో, సంస్కారం ఉన్నవాడో, మంచివాడో, నిస్వార్థపరుడో అయి ఉంటే అతని ద్వారా కూడా నిన్ను ఉద్ధరించేది బాబాగారు మాత్రమే. అతని ద్వారా నీకు అందించబడే జ్ఞానం కూడా బాబాగారి ప్రసాదితమే. అంటే ఒక్కసారి మనం బాబాగారి పాదాలు పట్టుకున్నప్పుడు మన బాధ్యత పూర్తిగా బాబాగారు స్వీకరిస్తారు. అయితే ఆ నమ్మకం మనకు ఆయన మీద లేనప్పుడు మనకు మరెవరైనా గురువుగా మనతో మనం మాట్లాడితే వినే, అడిగిన వెంటనే సమాధానం చెప్పి ఒక శరీరంతో ఉన్న గురువు కావాలి అనే బలహీనత నీకున్నప్పుడు నిన్ను ఉద్ధరించడానికి ఆయన నీ జీవితంలో ఒక శరీరంతో ఉన్న వ్యక్తిని ప్రవేశపెట్టవచ్చు. ఆయన ప్రవేశపెడితే ఆ వ్యక్తి సచ్చీరుడై ఉంటాడు. నీకు అపకారం లేకుండా నీకు మార్గాన్ని నిర్దేశం చేస్తాడు, నడిపిస్తాడు. లేదు, నీకు నువ్వే తొందరపడి బాబాని వదిలేసి, లేదా బాబా మీద నమ్మకం లేక గురువు కావాలి అని ఆరాటపడి 4 మంచి మాటలు చెప్పిన ఎవరినో ఒకరిని గురువుగా స్వీకరిస్తూ పోతే ఆ గురు వ్యవస్థ కూడా పెద్దగా నిలబడదు. అంతకంటే బాగా చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా అనేక మంది గురువులు మారుస్తూ నీ జీవితం, నీ సమయం చాలా వృధా అయిపోతుంది. అయితే మరి బాబాగారే నాకు గురువును పంపించటం ఎలాగా అని అంటే, నువ్వు బాబా సచ్చరిత్రని శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తూ, బాబాని సర్వస్వంగా భావిస్తూ ఆరాధన కొనసాగిస్తూ వెళ్తే నీకు మరొక శరీరంతో ఉన్న గురువు అవసరం ఉంది అని బాబాగారు భావిస్తే నీకు ఆ సూచన ఆయన చేస్తాడు. అది స్వప్నంలో కావచ్చు, లేదా ప్రత్యక్షంగానే కావచ్చు, లేదా నీ మనసులో బాబాగారే ఇతన్ని నా జీవితంలోకి పంపించాడేమో అనే భావనతో కావచ్చు. ఇది కనుక్కోవడం కూడా కష్టమేనండి. చెప్పాలి అంటే నీ గురువును నువ్వు కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉండి జ్ఞానస్వరూపుడైన గురువుని కనుక్కోవడం అసాధ్యం. అందుకనే మాస్టర్ గారు చెప్పింది నాకు నచ్చింది. ఏమిటయ్యా అది అంటే, నువ్వు గురుచరిత్ర, సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు, బాబాగారే నీకు దారి చూపిస్తాడు. ఒకవేళ నీకు శరీరంతో ఉన్న గురువు అవసరమైతే ఆయనే నీకు స్వప్నంలో తెలియచెప్తాడు.
ఇక్కడ పూర్వజన్మ రుణానుబంధాలు కూడా కొన్ని ఉంటాయి. పూర్వజన్మలో మనం ఒక కపట గురువుని ఆశ్రయించి మధ్యలో అతన్ని వదిలేసామనుకోండి, మళ్ళీ అతను వచ్చి తగులుకునే ప్రమాదం ఉంది. ఈ గురు శిష్య సంబంధాన్ని ఎట్లా నిర్దేశించాలి అని చెప్పాలి అనేది కూడా చాలా చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని గుంజి, మా వల్లనే బాబా అనుగ్రహం మీకు లభిస్తుంది, నేను చెప్తేనే మీకు బాబా అర్థమవుతాడు, మీరు సొంతంగా బాబాను పొందలేరు, బాబా అనుగ్రహం పొందలేరు, మేము బాబా సాక్షాత్కారం పొందాము అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ధనం గుంజి కపట వేషధారులైనటువంటి గురువులు కూడా గురువులుగా చలమని అవుతున్నారు. కొంతమందికి ఇంకా పనిష్మెంట్ రాలా, కొంతమందికి పనిష్మెంట్ వచ్చింది, కొంతమందికి పనిష్మెంట్ రాలేదు. అటువంటి వేషధారులైనటువంటి వాళ్ళను కూడా ఇంకా నమ్ముతూ వారిని సేవిస్తూ వారి దగ్గరే ఉంటూ వారి గొప్పతనాన్ని లోకానికి చాటుతూ ఉన్న శిష్య ప్రపంచం కూడా ఉంది. ఉదాహరణకి నిత్యానంద గారిని తీసుకోండి. నిత్యానంద జీవితం ఏంటి మనందరికీ తెలుసు. కానీ నిత్యానంద గారిని గురువుగా భావించుకొని సేవిస్తున్న శిష్య బృందాలను అడగండి, ఏమని చెప్తారు? ఆయన కోసం ఈ దేశాన్ని విడిచి, ఇక్కడున్న బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి ఎక్కడికో ఒక దీవికి వెళ్ళిపోయి ఆయన కోసం అక్కడ జీవిస్తున్నారు. ఇది అర్థం కాని విషయం నాకు. నిత్యానందేమో ఒక దుర్గుణాలున్న వ్యక్తి, ఒక పిచ్చివాడు, వ్యసనపరుడు, ఇంకా ఇంద్రియాలను జయించనివాడు, ఇంద్రియలోలుడు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినవాడు, ఆధ్యాత్మికానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వాడు అని లోకమంతా కోడే కూస్తుంటే, అతని కోసం ప్రాణాలకు సైతం సమర్పించే శిష్యులు ఉన్నప్పుడు మనం ఏమి చెప్పగలుగుతాము? అతన్ని తప్పు అందామంటే మరి అతని కోసం ప్రాణాలు ఇస్తున్నటువంటి అతను తప్పుడు మనిషిని తెలిసినాక కూడా అతని కోసం ప్రాణాలు అర్పించే కొంతమంది ఉండటం అనేది దీన్ని ఎలా తీసుకోవాలి? ఆ శిష్యులనే బయట వాళ్ళ బలహీనతలు, అజ్ఞానం అనాలా, ఆ గురువు గొప్పతనం అనాలా? గురువు గొప్పతనం అయితే పారిపోవాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే తన నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా, తన శక్తి చేత, తన జ్ఞానం చేత. ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక షిరిడి సాయిబాబా వారు, ఒక అరవింద ఘోష్, ఒక స్వామి వివేకానంద, ఇంకా ఎంతమంది సత్పురుషులు లేరు ఈ దేశంలో? వాళ్ళందరి మీద కూడా కొన్ని చిన్న చిన్న అపవాదులు వచ్చాయి. కానీ వచ్చిన వాళ్ళు పారిపోయారా? నిలబడ్డారు, చివరి వరకు నిలబడ్డారు. వారి మీద అపవాదులు వేసిన వాళ్ళు కూడా వారిని మహాత్ములని నమస్కరించారు. నిత్యానందలా పారిపోలేదు. కాబట్టి నిత్యానంద ఒక చట్ట వ్యతిరేకి, ఒక దుర్మార్గుడు, ఒక దోషి అని భారత ప్రభుత్వం, న్యాయస్థానం, చట్టం నిర్దేశించిన తర్వాత కూడా అతను మాకు గురువే, అతను గొప్పవాడే అంటున్న శిష్యులు ఉన్నంత మాత్రాన నిత్యానంద గొప్పవాడు కాదు. ఆ శిష్యులలో ఆ వ్యక్తి దగ్గర వారికి లభించినటువంటి, వారికి ఇష్టమైనవి ఏవో ఉన్నాయి. అవి జ్ఞాన సంబంధమైనవా, మోక్షప్రదాతమే ప్రసాదించేవా అనే తర్వాత విషయం. బట్ వాళ్ళకి ఆ గురువుల దగ్గర ఏదో సౌలభ్యం ఉంది, హాయిగా ఉంది కాబట్టి అతను వదిలిపెట్టడం వారికి ఇష్టం లేదు. అది ఆధ్యాత్మికమా, భక్తి మార్గమా, మోక్ష మార్గమా, అది పక్కన పడేద్దాం. అది ఎలాగూ కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పారిపోయాడో దేశాన్ని విడిచి, చట్టాన్ని న్యాయాన్ని ధిక్కరించి, ఆ వ్యక్తి ఎటువంటి ఆధ్యాత్మిక విలువలు కాదు, మానవీయ విలువలు,
సాధారణ పౌరుడికి ఉండాల్సిన విలువలు కూడా లేని వ్యక్తి అనేది అందరికీ తెలుసు. బట్ అతన్ని కూడా ఇంకా విడిచిపెట్టకుండా గురువుగా భావించుకొని అతన్ని ఫాలో అవుతున్నారు అని అంటే అతని నుండి పొందే కొన్ని ప్రయోజనాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అవేవో వారికి బాగా నచ్చాయి కాబట్టి అతని కోసం వెళ్ళిపోయారు. అలా ఒక వేషధారులైన కపటధారులైన గురువులను కూడా ఆరాధించే వ్యవస్థ భారతీయ సమాజంలో ఉంది. ఓషో అని ఒక మహనీయుడు ఉన్నాడు ఆధ్యాత్మికంలో, ముఖ్యంగా ధ్యాన స్థితిలో గొప్ప ఉన్నత స్థానాలు పొందినటువంటి వాడు. అతన్ని కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కోటీశ్వరులు ఆశ్రయించి వాళ్ళ యొక్క ఆస్తులన్నీ ఆయనకి రాసిచ్చేసి అతన్ని ఆరాధించారు. కానీ అతను చూపిన మార్గం అనేది ఆధ్యాత్మికానికి పూర్తి వ్యతిరేకమైన మార్గం. కానీ వారికి అవి చాలా సుఖాలను, భోగాలను, ఆనందాన్ని ప్రసాదించే మార్గం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మొదటి నుంచి కూడా 2 రకాల మార్గాల్ని బోధించినటువంటి గురువులు ఉన్నారు. గురువులు అనబడే గురువులు కొంతమంది, నిజమైన గురువులు కొంతమంది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయిబాబా వారు వీరు నిజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించారు. ఆ నిజమైన ఆధ్యాత్మిక మార్గానికి వైరాగ్యం పునాది, నిరాడంబరత పునాది, ఇంద్రియ నిగ్రహం పునాది, మనోజయం పునాది. మనోజయం ద్వారా, ఇంద్రియ నిగ్రహం ద్వారా బాబాలాగా నిరాడంబరంగా ఉంటూ వేషాలకి, ఆడంబరాలకి, బాహ్య ఆనందాలకి అంటే ఎగురుతూ, గెంతుతూ, డ్యాన్సులు చేస్తూ ఉండే ఒక రకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది కదా, వాటికి దూరంగా అంతర్ముఖంగా అంతర్ముఖ శుద్ధి చేస్తూ, అంతర్ముఖ ప్రయాణం చేస్తూ మనస్సును శుద్ధి చేసుకునే సాధన ఈ త్రిమూర్తులు చూపించిన మార్గం. ఈ మార్గం మన సనాతన ధర్మంలో ఋషులు చూపించిన మార్గం. మీకు అందరికీ బాగా తెలుసు. మన ఋషులందరూ కూడా నిరంతరం కూడా తపో ముద్రలో ఉండేవారు. లైక్ మహాత్మా గాంధీ ఎలా ఉన్నాడు ఆయన, బుద్ధ భగవానుడు ఎలా ఉన్నాడు ఆయన, ఏమన్నా వేషాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? లేవు కదా. ఆడంబరాలు ఉన్నాయా? లేవు కదా. విశ్వమంతా వ్యాపించిన చైతన్యం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణంగా ఉన్నటువంటి ఆ చైతన్యం కదలడానికి అవకాశం లేదు. అది ఎల్లప్పుడూ ఆనందంగా నిండు కుండలాగా ఉంటుంది. సగం కుండ గెంతుతూ ఉంటుంది కదా, కదులుతూ ఉంటుంది అటు ఇటు సగం కుండ. అలా ఈ డ్యాన్సులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా సగం కుండలు అన్నమాట. నిండు కుండ డ్యాన్స్ చేయడానికి లేదు. కాబట్టి ఆ పరబ్రహ్మ పూర్ణంగా వ్యాపించింది. అక్కడ డ్యాన్సుకు కదలడానికి అవకాశాలు లేవు. అక్కడ కేవలం చెప్పడానికి అలవి కానీ ఆనందం మాత్రమే ఉంటుంది. అది తనలో తాను ఇలా అని రమిస్తూ ఉంటుంది. కాబట్టి మహానుభావులందరూ కూడా కదలకుండా ఉండిపోయారు. చావడి ఉత్సవంలో మేళతాళాలని కొడుతూ ఉంటే మహల్సపతికి దేవత ఆవేశించినట్టుగా ఎగిరి గంతులేస్తుంటే బాబాగారు కదలకుండా ఉన్నాడంట. అది పూర్ణమైన జ్ఞాని స్థితి. దాన్ని చేరుకోవాలంటే అంతర్ముఖ ప్రయాణమే తప్ప బాహ్య ఆడంబరాలు, బాహ్య వేషధారణలు, బాహ్య కార్యక్రమాలతో లభించేది కాదు. కాబట్టి మన సనాతన ధర్మంలో మహాత్ములందరూ తపస్సును ఆశ్రయించారు, జపతపాలను ఆశ్రయించారు. వీటన్నిటికీ ముందు 16వ అధ్యాయంలో బాబా చెప్పినట్టుగా సమస్తమైనటువంటి ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అన్నిటినీ అసహ్యించుకుని అంటాడు పదం. ఎంత గొప్ప పదమో దాంట్లో. ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అసహ్యించుకొని ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసి అనన్యంగా ఆత్మధ్యానంలో ఉండేవాడే దాన్ని పొందుతాడు అని.
ఇంత లోతుగా ఉన్నటువంటి గురు మార్గాన్ని పలచన చేస్తూ అదే గురు మార్గం అంటూ, అదే ఆధ్యాత్మిక మార్గం అంటూ అమాయక భక్తుల్ని అటు నడిపిస్తూ ఉన్నటువంటి గురు వ్యవస్థలు కూడా అనాదిగా వస్తూనే ఉన్నాయి. అవి వస్తాయి, ఇప్పుడు ఉంటాయి, ఇక ముందు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. వీటికి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి సాయినాథుల వారు చూపిన వైరాగ్య స్వరూపమైనటువంటి ఆధ్యాత్మిక మార్గానికి ఎప్పుడూ కూడా ఒక వ్యతిరేక భావము లేదా సంఘర్షణ ఉంటుంది. అంటే ఇది దీన్ని ఒప్పుకోదు, ఇది దీన్ని ఒప్పుకోదు. ఈ ఆడంబరాలతో కూడినటువంటి లౌకిక సుఖాలతో కూడినటువంటి లౌకిక సుఖాలు అనుభవించుతూ ఆధ్యాత్మికాన్ని పొందవచ్చు అని చెప్పే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, అవి విచిత్రంగా కొన్నిటిని ఉదాహరణంగా తీసుకుంటాయి. కృష్ణ భగవానుడు అన్నీ అలంకరించుకోలేదా అని కృష్ణుడి లాంటి ఒక పరమాత్మ స్వరూపాన్ని ఉదాహరణగా తీసుకుంటాయి. అక్కడే ఇక్కడ ఉన్న వైరాగ్య మార్గం వల్ల ఏం చెప్తారంటే, అవునవును కృష్ణుడు కూడా అన్నీ అనుభవించాడు, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కొనగోటి మీద నిలబెట్టాడు, మీరు కూడా నిలబెడతారా? కాళీయ మర్దనం చేశాడు, మీరు కూడా చేస్తారా? విశ్వరూపాన్ని చూపించాడు, మీరు కూడా చూపిస్తారా అని అంటే నోరెళ్ళబెడతారు. అలా అమాయకుల్ని సులభంగా మోసం చేయొచ్చు, ఏమీ తెలియని వాళ్ళని, కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కష్టం. అలా చాలామంది గురువులు, నాకు అది ఎప్పుడూ ఒక బాధాకరమైన విషయమే, అటువంటి వాళ్ళను గురువుగా భావించుకుంటూ పోతున్న అమాయక భక్తులు జీవితాలు నాశనం అయిపోయినాయని. ఎందుకంటే బాబాగారి మార్గంలో వచ్చిన ఒక గురువు మత్స్య మాంసాలు తినొచ్చు, మందు తాగవచ్చు, తప్పేం లేదు అనే ఒక సంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చి భక్తులని ఆకర్షించి, అంటే అలా చెబితే ఇంక ఇబ్బంది ఏముంది, మనం వేటిని వదులుకోవాల్సిన అవసరం లేదు, బాగుంది గురువుగారు బాగున్నారు, మనకి ఇబ్బంది ఏం లేదు అని ఆ గురువుని ఆశ్రయించి ఆయన మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఆయన ఒక వెలుగుతూనే ఉన్నాడు మహానుభావుడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏమీ మానుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చక్కగా మంచి వస్త్రాలంకరణ చేసుకోవచ్చు, నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు, అనుభవించవచ్చు, అన్నీ తినొచ్చు, అన్నీ తాగొచ్చు. వైరాగ్యం అవసరమే లేదు, కేవలం భక్తి, భగవంతుని ప్రేమిస్తే చాలు, భగవంతుని కార్యక్రమాల్లో పాల్గొంటే చాలు అని కొన్ని చక్కగా ఒక సౌలభ్యకరమైనటువంటి వాటిని ఏర్పాటు చేసి తీసుకెళ్ళినప్పుడు, అబ్బా మనకు ఏం వదలాల్సిన అవసరం లేదు కదా, ఆధ్యాత్మిక అంటే భయపడేది ఏంటి, అన్నీ వదలాలి, వైరాగ్యం అంటారు, ఎలా వదలాలండి వీటన్నిటిలో ఎన్ని సుఖాలు ఉంటే అనే సమాజం కదా. కాబట్టి తొందరగా అట్రాక్ట్ అయ్యేది అటువంటి గురువుల దగ్గరికే. అటువంటి వాళ్ళని చూసినప్పుడు నా మనసు చాలా బాధపడేది. సత్యాన్ని తెలియచెప్పాలని ఆరాటపడుతూ గత 20 సంవత్సరాల నుంచి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అలా చేసినప్పుడల్లా అటువంటి మార్గాలను ఇష్టపడేవాళ్ళు, అటువంటి మార్గాల్లో వెళ్ళేవాళ్ళు, నాతో వాదించిన వాళ్ళు ఉన్నారు, ఘర్షణ పడిన వాళ్ళు ఉన్నారు. సరే ప్రస్తుతానికి సరే అంటే సరిపోతుంది కదా అని సర్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా గురు వ్యవస్థల్లో వైరాగ్యాన్ని బేస్ చేసుకొని వెళ్ళే వ్యవస్థ ఒకటి, వైభోగాన్ని బేస్ చేసుకొని. మొన్న ఎక్కడో ఒక సంప్రదాయంలో కూడా విన్నాను, మన మార్గం వైభోగం, వైరాగ్యం కాదు. అబ్బా వైభోగమా, ఇంక అదే కదా మాకు కావాల్సింది, ఇంక ఇబ్బంది ఏముందని అందరూ పొలవమని అటు వెళ్ళిపోయారు. వైభోగం అంటే భోగాలు అనుభవించటం, ఏ భోగాలు ఏ సుఖాలు వదులుకోవాల్సిన అవసరంలా అందరూ అటే వెళ్ళిపోతారు. బాబా గారి మార్గం ఫకీర్ పదవి మహారాజా పదవి కంటే గొప్పది. ఎవరు వస్తారు? వచ్చారు పాపం, బాబా మార్గంలోకి కోట్ల మంది వచ్చేసారు. ఎందుకు వచ్చారు? ఆ మహానుభావుడు వాళ్ళకి కావలసినటువంటి కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి వచ్చారు. ఆ కోరికలు ఈ రోజు నుంచి నేను కోరికలు తీర్చను, మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఒక్కరు ఉండరు బాబా దగ్గర. ఏ దేవుడి దగ్గర ఉండడు, బాబా దగ్గరే కాదు.
కోరికలు తీరిస్తేనే దేవుళ్ళు దేవతలు. ఇది మాయా ప్రపంచం, ఇలాగే ఉంటుంది. సరే, నిన్నటి నుంచి వీడియోలు చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ వీడియో ఎవరు నా కోసమే చేశారనుకుంటారో, బాధపడతారో, పాపం ఎవరిని బాధ పెట్టకూడదు కదా, తప్పు కదా అనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడు కూడా సత్యం అనేది కఠినంగానే ఉంటుంది. అసత్యానికి సత్యం ఎప్పుడూ కూడా భయపెడుతూనే ఉంటుంది. ఏం చేయాలో తెలియని ఒక విచిత్ర పరిస్థితి. ఎందుకంటే నేటి గురు శిష్య వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి మనం చర్చించుకోవాలి అనే ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేశాను. 20 నిమిషాలు బాబాగారు వేరే విషయాలు చెప్పించారు. నేను ఈ ఆధ్యాత్మిక బాబా మార్గంలోకి వచ్చి బాగా కాస్త డీప్గా గురు వ్యవస్థను అర్థం చేసుకున్నప్పుడే నాకు అర్థమైందంటే ఈ రోజుల్లో నిజమైన గురువులు ఎవరూ లేరు, నిజమైన శిష్యులు లేరు. గురువు అనేవాడు మోసగాడే, శిష్యుడు అనేవాడు మోసగాడే. గురువు అనేవాడు శిష్యుల దగ్గర నుంచి ఏమైనా లాగుదామా అనే ఉద్దేశంతో శిష్యుల్ని ఆకర్షించడానికి పిలుచుకుంటాడు. వాళ్ళకు తనకు తెలిసిన పుస్తక జ్ఞానంలో 4 మంచి మాటలు చెప్తాడు. వాళ్ళకు తెలియదు కాబట్టి ఆహా గురువు గారు అంటారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ పూజలు ఈ వ్రతాలు అని చెప్పి వాడి దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచి వీలైనంతగా గుంజే వ్యవస్థ గురు వ్యవస్థగా తయారైంది. ఈ శిష్యుడు ఏం చేస్తాడయ్యా అంటే ఈయన దగ్గర వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకొని నెమ్మదిగా నేను కూడా గురువుగా ఎదగాలి, ఇది వీడి టార్గెట్. వాడి టార్గెట్ వీడిని గుంజాలి, వీడిని పిప్పి చేయాలి. వీడి టార్గెట్ వాడి దగ్గర ఉన్నటువంటిది జ్ఞానాన్ని గుంజి వీడు ఎదగాలి. కాబట్టి ఇద్దరు నటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ శిష్యుడు ఆ గురువు దగ్గర ఉన్న జ్ఞానాన్ని పొందే వరకు శిష్యుడిగా నటిస్తూ ఉంటాడు. ఆ గురువుగారు కనుక ఈ శిష్యుణ్ణి ప్రమోట్ చేస్తూ నా తర్వాత వీడే అని అంటే ఇక అతను వదిలిపెట్టకుండా పట్టుకొని నిజమైన శిష్యులే సేవ చేస్తూ కూర్చుంటాడు. అలా కాకుండా ఈలోగా ఈ శిష్యుడి కంటే మరొక వాడు ఎవరన్నా టాలెంట్ ఉన్నవాడో, డబ్బు ఉన్నవాడో ఈ గురువు దగ్గరికి వస్తే ఈ గురువు అసలే వేషధారి, డబ్బుల కోసం వేషం వేశాడు, కీర్తి కోసం వేషం వేశాడు. ఈ మొదటి శిష్యుడిని వదిలేసి రెండవ వాడిని పట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి చాలా డబ్బు ఉంది, వీడికంటే వాడికి ఇంకా కొద్దిగా టాలెంట్ కూడా ఉంది, నన్ను వీడు తొందరగా బాగా ప్రమోట్ చేస్తాడు, మా గురువుగారు గొప్పవారని చెప్పేసి. వాడికి పెద్ద సర్కిల్ ఉంది కాబట్టి, సర్కిల్ ఉంది, డబ్బు ఉంది, టాలెంట్ ఉంది కాబట్టి మొదట ఉన్న శిష్యుని కన్నా రెండవ శిష్యుని కాస్త ఎక్కువగా ప్రేమించడం, దగ్గర తీయడం, ప్రోత్సహించడం చేస్తాడు. ఇక మొదటి శిష్యుడికి స్టార్ట్ అవుతుంది ఈర్ష్య గురువు మీద. అప్పటిదాకా గురువు గారు ఆహా ఓహో అని చెప్పి నలుగురికి చెప్పినవాడు ఆ రోజు నుంచి ఏం చెప్పుకుంటూ వస్తాడు, మా గురువుగారు ఈ మధ్య అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోతున్నాడండి అని చెప్తాడు. లేదా నన్ను ఇంతకాలం ప్రోత్సహించి ఆయన తర్వాత నన్నే అన్నంతగా చూసి ఈరోజు కొత్తగా ఒక డబ్బున్నవాడు, పలుకుబడినవాడు వచ్చేసరికి అతన్ని ఎక్కువగా తీసుకుంటున్నాడు దగ్గరగా అని ప్రచారం చేస్తాడు. మా గురువుగారు స్వార్థపరుడు అంటాడు, మోసగాడు అంటాడు. అసలు గురువు అన్నాక అతని గురించి ఒక చిన్న మాట అయినా తప్పుగా మాట్లాడవచ్చా, బయట చెప్పవచ్చా, మనసులో అయినా అటువంటి భావం రావచ్చా అనేది ఈ శిష్యుడికి తెలియదు. తెలిసినా వాడు దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే ఆ శిష్యు లక్షణాలు వీడికి లేవు. శిష్య లక్షణాలు లేవు, అది తెలుసుకోకుండానే, తెలుసుకున్నా అవి కావాలని కోరుకోకుండానే, అసలు గురువు ఎందుకో అనే ఒక లక్ష్యం కూడా, దాని యొక్క అర్థం కూడా తెలుసుకోకుండా కేవలం గురువుగారిని ఆశ్రయించి గొప్పవాడిని అయిపోవాలని చెప్పి వచ్చాడు వీడు. అందుకని గురువుగారు తనని ప్రేమించినంత వరకు ప్రేమిస్తాడు. గురువుగారు తను నిర్లక్ష్యం చేస్తే వీడు వెంటనే వాడిని గురువుని కూడా నిర్లక్ష్యం చేసి తప్పుడు ప్రచారం మొదలు పెడతాడు. ఇది శిష్య వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న శిష్య వ్యవస్థ. ఇక గురువుగారు వాడేమని మంచోడా, వాడు ఆ యొక్క శిష్యుడి దగ్గర ఉన్నటువంటి అంతా గుంజాలి, శిష్యుడి చేత సేవలు చేయించుకోవాలి. మరి గురువుగారు అంటే సేవలు చేయించుకోవాలి కదా.
సుఖంగా ఉండాలి కదా. గురువు అంటే ఏంటి? సుఖంగా ఉండాలి, ఐశ్వర్యాన్ని అనుభవించాలి, నలుగురిలో కీర్తివంతుడు కావాలి, పూజలు పొందాలి, వీటి కోసం కదా వాడు వేసింది. కాబట్టి వాడిని శిష్యుడిగా స్వీకరిస్తేనే వాడు సేవలు చేస్తాడు, ధనాన్ని సమర్పిస్తాడు, తన గురించి నలుగురికి గొప్పగా ప్రచారం చేస్తాడు. కాబట్టి దానికోసం శిష్యుల్ని స్వీకరించాడు. వీడి నిజమైన గురువు అయితే ఆ సేవలు చేసిన వాడిని, తన కోసం నలుగురికి ప్రచారం చేసిన వాడిని, తనకు అంతో ఇంతో సమర్పించుకున్న వాడిని చివరికంటా ప్రేమిస్తూ వెళ్ళాలి కదా. వాడికంటే కొద్దిగా డబ్బున్నవాడు, కీర్తున్నవాడు, పలికిపడం రాగానే వాడి వెనకాల ఎందుకు పడతాడు? వాడిని ఎందుకు దగ్గర తీసుకుంటాడు? వీడు గురువు కాదు. అసలు గురువు అనే లక్షణాలు, గురువు యొక్క తత్వం ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, ఆ వైరాగ్యం ఏంటి, ఆ అనంతతత్వం ఏంటి, ఆ నిర్భయత్వం ఏంటి, ఆ నిశ్చలత ఏంటి, ఆ పవిత్రత ఏంటి, అవేం తెలియదు వాడికి. వేషం వేశాడు, ఆ గుణాలన్నీ ఉన్నట్టుగా నటించాడు. అవి చూసి వీడు సరేలే అనుకున్నాడు. నెమ్మదిగా దగ్గరికి వెళ్తే విషయం తెలిసిపోతుంది, అమ్మ మా గురువుగారు అంతా మోసగాడు, వేషగాడు అని చెప్పి. కానీ వదిలేస్తే ఎట్లాగా? పట్టుకుంటే కాస్త నన్ను కూడా పైకి తెస్తాడేమో, తెలిసినా కానీ పట్టుకుంటాడు. శిష్యుడు కూడా ఎప్పుడైనా జారిపోతాడు అని తెలిసినా వీడు పట్టుకుంటాడు. ఎందుకని మళ్ళీ వీడిపోతే నా గురించి వ్యవస్థ ఇబ్బంది కదా, నలుగురికి ఎవరు చెప్తాడు? ఇద్దరు డ్రామాలు ఆడుతుంటారు. ఇటువంటి గురు శిష్య వ్యవస్థ ఈ రోజుల్లో నెలకొని ఉంది. కాబట్టే గురువు వేషగాడని తెలిసిన శిష్యులు గురువుని వదలకపోవడానికి కారణం ఏమిటంటే, ఆ వేషగాడి దగ్గర వీళ్ళకు కూడా కొన్ని ప్రయోజనాలు, లాభాలు ఉంటాయి. ఉన్నంత వరకు ఉంటాడు, అవేమి లేవన్నప్పుడు వదిలేస్తాడు. నేను అటువంటి వాళ్ళని చూశాను. బాబా మార్గంలోనే పచ్చి మోసగాడని తెలిసి కూడా అతనితో అంటగాగి, అతనితో తిరుగుతూ, అతనితోటే ఉంటూ, అతని గొప్పగా పొగుడుతూ, అరే మీ గురువు పచ్చి మోసగాడంట కదయ్యా, ఇలా తప్పులు చేస్తున్నాడు, చేయకూడని పనులను చేస్తున్నాడు, మీకు తెలిసి కూడా ఎందుకంటే అవన్నీ మనకెందుకు సార్, ఎవరి పాపం వారి సార్ అనుకుంటూ ఆ గురువుల వెంట తిరుగుతూ పోయారు. ఎంతవరకు? అతని ద్వారా వాళ్ళకి లాభం ఉన్నంత వరకు. ఇక అతని వల్ల లాభం లేదు, అతను చేసిన పనులు పబ్లిక్ అయిపోయాయి, పబ్లిక్ అతన్ని దగ్గర తీయట్లేదు, ప్రభుత్వం అతన్ని పట్టేసుకుంది, అతను పలుకుబడి ఎంత పోయింది. వెంటనే అతను వదిలేసి, అమ్మ పరమ దుర్మార్గుడు సార్, అసలు మమ్మల్ని కూడా మోసం చేశాడు సార్ అని చెప్పి బయటకు వచ్చిన శిష్యులు మనకు చాలామంది కనిపించారు. చాలామందిని చూశాను బాబా మార్గంలో, చాలా చిత్రాలు చూశాను. అలా ఈ 20 సంవత్సరాల కాలంలో గురు శిష్య వ్యవస్థ అంతా కూడా మోసం మీద ఆధారపడి నడుస్తుంది. ఇతను మనకు పనికొస్తాడు అనుకుంటే అతన్ని పొగుడుతూ, అతన్ని గురువుగా ప్రచారం చేసుకుంటూ కొంతకాలం అతనితో అంటగవుతారు. అతని దగ్గరికి మరొకరు ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే, టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తే, అతను ఆ టాలెంట్ ఉన్న అతన్ని దగ్గర తీస్తే మిగతా వాళ్ళందరూ గురువు మీద ద్వేషంతో, ఈర్ష్యతో, గురువు గురించి చెడు ప్రచారం, ఆ వచ్చిన శిష్యుడి గురించి చెడు ప్రచారం చేస్తూ అతను వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మోసకారి అయినటువంటి గురువులు, వేషధారుడైన గురువులు, స్వార్థంతో ఉన్న శిష్యులు ఉన్న వ్యవస్థ ఒకటి ఉంది. గురువులు కాకపోయినా కేవలం టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తూ బాబా తత్వప్రచారం జరగాలి అనే నిస్వార్థమైనటువంటి భావంతో ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర ఆ సామర్థ్యం ఉంటే వారిని ప్రోత్సహిస్తూ వచ్చే వ్యక్తుల సమూహం కూడా ఈ సాయితత్వంలో ఉంది. అయితే ఆ సామర్థ్యం, టాలెంట్ ఉన్న వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించకుండా అతని ఎదుగుదలకు అతని సామర్థ్యం ముఖ్యం, భగవంతుడు అతనికి ఇచ్చిన అనుగ్రహం ముఖ్యం అని భావించకుండా, మా దగ్గర ఆ సామర్థ్యం లేకపోయినా, టాలెంట్ లేకపోయినా ఎప్పుడూ మమ్మల్నే ప్రోత్సహించాలి కదా, కొత్తగా నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తులని ప్రోత్సహించడం ఏంటి అని ఒక ఈర్ష్యకు లోనై, ద్వేషానికి కూడా లోనై, నిన్నటిదాకా మనం గురువు అని నలుగురికి చెప్పుకొని
మనని సంస్కరించాడు, ఉద్ధరించాడు, మమ్మల్ని ప్రోత్సహించాడు అని చెప్పుకున్న వ్యక్తుల గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఆ వ్యక్తులు మేమెదుగుతుంటే చూడలేక ఈర్ష్యపడుతున్నారు అని కూడా మనం ఎవరినైతే గురువు అని అన్నామో, ఎవరైతే మాలో ఉన్న బలహీనతను తొలగించడానికి ప్రయత్నం చేశాడని నలుగురిలో చెప్పుకున్నామో, ఎవరైతే మనని ప్రోత్సహిస్తూ ఈ మార్గంలో ముందుకు నడిపించాడని చెప్పుకున్నామో ఆ వ్యక్తిని మనము మన ఎదుగుదల చూసి అతను ఓర్చుకోలేకపోతున్నాడు అని కూడా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము అని అంటే సమాజం ఎటుపోతుంది, విలువలు ఎటుపోతున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మనం గురువుగా భావించిన ఒక వ్యక్తిని స్వార్థపరుడు, ఈర్ష్యాపరుడు, కుట్రదారుడు అని చెప్పి నలుగురిలో వారిని చులకన చేసే మానసిక స్థితి ఉన్న మనము శిష్యులమా? కనీసం ఆ వ్యక్తి విషయంలో కృతజ్ఞత అనేదైనా మనం కలిగి ఉన్నామా? అంటే మన అవసరాలు, మన యొక్క భవిష్యత్తు, మన యొక్క కీర్తి ప్రతిష్టల్ని నిలబెట్టుకోవడానికి, వాటికి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మనము గౌరవించిన, మనకు దారి చూపిన, మనకు సహాయం చేసిన వ్యక్తుల మీద అభాండాలు వేసేసి వారిని అవమానించటం అనేది ఏ విధమైన సంస్కారం అవుతుంది? ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక విలువలు అవుతుంది? అటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతారా అనేది కూడా మనం ఈనాటి ఈ గురు శిష్య సంబంధాలని పరిశీలించినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎవరో మనని గురువు అంటున్నారని చెప్పేసి పొంగిపోతే రేపటి దినాన వాళ్ళే నీ మీద బండలేసి, నీ మీద దుష్ప్రచారం చేసి, నీ కాలు బట్టి లాగి పడేయగలరు సుమా. కనుక నువ్వు గురువు అనగానే పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఎవరైతే గురువులు కావాలనుకుంటుంటారో వాళ్ళు, సరే భగవంతుడి అనుగ్రహం వల్ల, నా సాయినాథుని అనుగ్రహం వల్ల ఆ గురువు అనే ఆలోచన నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. గురు స్థాయిని పొందాలని, గురు స్థితిని పొందాలని నా మనసు ఆరాటపడుతుంది, ఆరాటపడాలి. గురువు అనేది సమాజం ఇచ్చే ఒక బిరుదు కాదు, ఒక పిలుపు కాదు, నలుగురు పిలిచే పిలుపు కాదు. గురువు అనేది ఒక స్థితి, ఒక స్థాయి, అంతరంగ స్థాయి, మళ్ళీ బాహ్య స్థాయి కాదు. ఇప్పుడు అవధూతలను ఎవరైనా గురువు అంటారా? అనరు. వారి దగ్గరికి తండోపతండాలుగా వెళ్తారా? వెళ్ళరు. వారిని కీర్తిస్తారా? కీర్తించరు. ఎవరో ఒకరు ఇద్దరు గుర్తించిన వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర రానియరు, వాళ్ళు అసలు పట్టించుకోరు. వారిది అసలైన గురుస్థితి. అంటే ఎవరు నిన్ను గురువు అని అనుకోవాల్సిన అవసరం లేదు, నన్ను ఒకడు గురువు అనాల్సిన అవసరం లేదు, లోకం నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు, కీర్తించాల్సిన అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటారో వారికి గురు స్థితి వచ్చినట్టు లెక్క. వారు నిజమైన గురువులు. నేను గురువును, నన్ను అందరూ గురువు అనాలి, అయితే ఏంటి, గురువు అంటే తప్పేంటి, నేను గురువు అనిపించుకుంటాను అని ఎవరైతే అనుకుంటుంటారో వారికి ఎప్పుడూ గురుస్థితి రాదు. గురుస్థితి అనేది ఒక స్థితి, అంతరంగ స్థితి. ఇది ప్రస్తుత గురు వ్యవస్థ. నేను చూసిన గురు వ్యవస్థలో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి బాబోయ్. ఒక భక్తుడింటికి వెళ్ళాను, ఇవన్నీ భవిష్యత్ తరాలు పనికొస్తాయని. ఇప్పుడు ఎవరి గురించి కాదు, అందరూ హాయిగా మీ మీ మార్గాల్లో ప్రయాణం చేయండి, గమ్యస్థానాన్ని చేరుకోండి, అదే నేను కోరుకుంటాను. నేను ఒక వీడియో చేస్తే ఒక వ్యక్తి గురించి అనుకోవడం పొరపాటు. నా 20 సంవత్సరాల ఈ ప్రయాణంలో చాలామందిని చూశాను. వాళ్ళందరూ నా మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు. వారి వారి వికారాలు, వారు చేసిన వికార చేష్టలు,
పైకి భక్తులుగా నటిస్తూ వారి నిజ జీవితంలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు అన్నీ కూడా నా జీవితంలో చాలా తెలుసు. చాలామంది నాతో క్లోజ్గా ఉంటారు కాబట్టి అన్నీ తెలుసు. నా గురించి నాకు కూడా తెలుసు, నేను చేసిన పొరపాట్లు తెలుసు, మనుషులం కదా, అన్నీ తెలుసు కాబట్టి నా గురించి కూడా కలుపుకొని చెప్తా. మనం ప్రయాణంలో ఉన్నాం, గమ్యాన్ని చేరుకోవాలా. ప్రయాణంలో ఉన్నప్పుడు అనేక పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి నాతో కలిపి చెప్తున్నవి ఇవన్నీ కూడా. ఒక భక్తుడి సాయి భక్తుడి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే వాళ్ళు నన్ను లోపలికి తీసుకెళ్ళి భార్యాభర్తలు పూజా గదిలో చూచారు. అక్కడ కేవలం 2 పాదాలు ఉన్నాయి, బాగా మెరిసిపోతూ ఉన్నాయి, పాదాలు తెల్లగా నిగనిగలాడుతున్నాయి. వాళ్ళు చూపించారు, ఎవరి ఇవి అంటే చెప్పారు, నాకు బాగా కావలసిన వ్యక్తి పాదాలు అవి, అంటే నాతో కలిపి సత్సంగాలు చెప్పే వ్యక్తి యొక్క పాదాలు. ఆహా, ఎంత అదృష్టవంతుడు నా మిత్రుడు, ఆయన పాదాలను పెట్టుకుని పూజిస్తున్నారు. ఏమిటి అంటే, మాకు ఆయన అంటే అంత గురుత్వం సార్ అన్నారు. చాలా సంతోషం, వెరీ గుడ్. మీరు గురువుగా భావిస్తున్న ఆ వ్యక్తి అరిషడ్ వర్గాలు జయించాడని మీరు భావిస్తున్నారంటే, లేదండి, వారు ఇంకా అవి జయించలేదని మా ఉద్దేశం. మరి పాదాలు పూజించే స్థాయికి వెళ్ళారు కదా అంటే, ఆయన ఏం జయించకపోయినా ఆయన చెప్పే ఆ జ్ఞానం, సచ్చేత్ర మీద ఆయన చెప్పే ప్రవచనాలు అద్భుతం. ఇలా ఉంది, ఓకే, సంతోషం. కానీ అక్కడ కూడా చెప్పా, బాబా తప్పితే మనకెవరు గురువు కాదు కదా, అందులో మీరు ఎవరైతే గురువుగా అనుకుంటున్నారో ఆయన కూడా చెప్తుంటాడే, బాబా తప్ప మనకెవరు గురువు కాదు, పెట్టుకోకూడదు అని. మళ్ళీ మీరేంటి అయ్యా ఇది అంటే, అబ్బే లేదు సార్, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆయన చాలా గొప్పవాడు సార్ అన్నారు. ఆశ్చర్యపోయాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, శిష్యుడు కాదు, గురువు కాదు. అవి ఇప్పుడు బయటపడతాయి. ఒక 6 నెలల తర్వాత తెలిసింది, ఆ గురువుగా భావించుకున్నటువంటి వ్యక్తిని ఆ గురువుగారు తన సమాజం నుంచి బయటికి గెంటేశాడు. వెళ్ళిపో, నువ్వు రాక్కర్లేదు ఇక్కడికి, నువ్వు మోసగాడివి అని. ఏంటి ఆయన చేసిన మోసం? ఆయన ఇంకొక దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు, అంటే ఇంకొక సత్సంగ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, సొంతంగా సత్సంగాలు చెప్తున్నాడు. అతను ఈ గురువు గారికి నచ్చలేదు అది. నువ్వు సొంతంగా సత్సంగాలు చెప్తే నువ్వు సొంతంగా గురువు అయిపోతావా, దుర్మార్గుడా, పో ఇక్కడి నుంచి అని పంపించేశాడు. వీళ్ళిద్దరికీ కొంతకాలం మాటలు లేవు. ఏంటయ్యా తెలిసింది అని అడిగితే, ఇదే ఇలా చేశాడు, సొంతంగా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. తప్పేముంది, ఎప్పుడు శిష్యుడిగానే ఉండాలి ఏంటి? ఇలాంటివి భౌతికంలో కూడా చూశా. మా మిత్రుడు ఒక ఫోటోగ్రాఫరు, అతని దగ్గర అసిస్టెంట్గా ఉన్నవాడు కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత విద్య నేర్చుకుని వాడు సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు. వీడు ఒప్పుకోడు. వాడు చూడండి ఎంత మోసం చేశాడో. నా దగ్గర విద్య నేర్చుకుని వాడు సొంతంగా స్టూడియో పెట్టుకోవడానికి కదా నేర్చుకునేది. అలాగే ఈ సత్సంగ వ్యవస్థలు కూడా అంతే కదా. కొంతకాలం మీ దగ్గర సత్సంగం నేర్చుకుంటాడు, వాడికి విద్య వస్తుంది, వాడు కూడా 10 మందిని పెట్టుకుని సత్సంగాలు అలా పెట్టుకోవాలి కదా. అసలు అలా 10 మంది సత్సంగాలు చెప్పేవాళ్ళు తయారు కావాలి కదా. నేనొక్కరిని సత్సంగం చెప్పాలి అనుకోవడం ఏంటి, స్వార్థం కదా. చాలామంది అలా ఉంటారు. ఎందుకని, నేనొక్కరిని సత్సంగం చెప్తే నేనొక్కరిని గురుస్థానంలో ఉంటాను, అందరూ నన్ను పూజిస్తారు. 10 మంది సత్సంగాలు చెప్తే ఆ 10 మంది దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ, వాళ్ళని గురువులుగా భావిస్తారు. నా దగ్గర ఎవరు ఉంటారు, ఉంటే 10 మంది ఉంటారు, వాళ్ళు ఎవరు లేకపోతే నా దగ్గర 100 మంది ఉంటారు. ఇలాంటి సత్సంగ కేంద్రాలు కూడా చాలా ఉన్నాయి బాబా మార్గంలో. అందుకని చివరికి ఏం చేశారంటే గీత గీసేస్తున్నారు. ప్రతి ఒక్క గీత గీసి, మీరు ఇంకొక సత్సంగం దగ్గరికి వెళితే ఈ సత్సంగానికి రావాల్సిన అవసరం లేదు, గెట్ అవుట్ అనేటి వాళ్ళు తయారయ్యారు. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా నవ్వు వస్తుంది. పాపం ఇంక వీళ్ళు అక్కడేదో కొద్దిగా బాగా చెప్తున్నారు, వెళ్దామంటే అవకాశం లేదు. ఇంక వీళ్ళు ఇక్కడే ఉండాలి, వీళ్ళు చెప్పిందే వినాలి శాశ్వతంగా జీవితాంతం. ఎందుకని, ఇది కాస్త దగ్గరగా ఉంది, అది కాస్త దూరంగా ఉంది, రోజు పోలేరు, ఇది రోజు రావచ్చు. ఎప్పుడో ఒకసారి అక్కడికి పోతే ఇంకెక్కడికి రాక్కర్లేదు పోండి అంటున్నారు. సో ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి సత్సంగ కేంద్రాలు, గురువులు కూడా మన సాయి సమాజంలో చాలామంది ఉన్నారు. అలాగా ఇంకొక సంఘటనలో నాకు తెలిసిన ఒక సత్సంగ మిత్రుడు చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలు కృషి చేసి అద్భుతంగా సాధన చేసి సత్యత్రేత పట్టు సంపాదించుకొని కొన్ని 100 మందిని తయారు చేశాడు. 100 మందిని భక్తులుగా తయారు చేశాడు, సత్యత్ర ప్రేమికులుగా తయారు చేశాడు. ఆయన అంటే ప్రాణం ఇస్తారు వాళ్ళందరూ కూడా. పాపం
చివరికి ఆయన ఎవరినైతే గురువుగా భావించుకుంటాడో, మార్గదర్శిగా భావించుకుంటాడో ఆ వ్యక్తి వీళ్ళందరినీ కూడా తన దగ్గరికి లాగేసుకున్నాడు అని ఒక వినికిడి. అది లాక్కున్నాడా, ఆ పరిణామక్రమం ఎలా జరిగింది నాకు తెలియదు. దానితో ఆ మార్గదర్శి లేదా గురువు ఈ శిష్యుడి మధ్యలో అగాధం ఏర్పడిపోయింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్న ఆ సత్సంగ సభ్యులందరూ కూడా వెళ్ళిపోవడంతో ఆ వ్యక్తి చాలా మానసిక వేదన గురయ్యాడు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బాబా దయతో మళ్ళీ కోలుకున్నాడు. అందులో తప్పొప్పులు ఎవరివి అనేది భగవంతుడు బాబాకే తెలుసు. కానీ ఎంతో అన్యోన్యంగా ఎంతో కాలం గొప్పగా సాగిన ఆ మార్గదర్శి ఈ యొక్క శిష్య లక్షణాలు లేదా మార్గదర్శిగా భావించుకున్నటువంటి భక్తుడు వారి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం అనేది పూర్తిగా తెగిపోవడం జరిగిపోయింది. ఇదొక బాధాకరమైన విషయం. అలా జరగకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను ఇప్పటికీ కూడా. కానీ ఈ సంఘటనలో ఎవరిదో ఒకరిది మాత్రం తప్పు. అందులో ఒకరు మంచివాళ్ళు, అమాయకులై ఉంటారు, ఒకరు దానికి కారణమై ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇద్దరు కారణమై ఉంటారు. రెండు చేతులు కలిస్తేనే శబ్దం అంటారు కదా, అలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకరు మొదట కారణమై ఉంటారు, రెండవ వారు చేసిన దానికి ప్రతిచర్యగా చేయడం వల్ల ఇతను కూడా కారణమై ఉంటాడు. మొదట ఒకరు కారణం, ఇతను తిట్టాడని అరిచాడు, ఇతను తిట్టాడు కాబట్టి ఇతను తిడతాడు, గొడవ పెద్దదైంది, ఇద్దరు కొట్టుకున్నారు, అప్పుడు ఏమంటారు, ఇద్దరిది తప్పే అంటారు. కానీ మొదట ఎవరైతే ఆ గొడవ కారణమయ్యారో అతనిది తప్పు అని చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ న్యాయస్థానాలు తెలుస్తాయి, మనమేం తెలుస్తాం, బాబా గారు తెలుస్తారు. ఇలా గురు శిష్య వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు నిజమైన గురువులు లేరు, ఎవరు నిజమైన శిష్యులు లేరు, అంతా అవకాశవాదులే లోకంలో, ఇప్పుడున్న ఆధ్యాత్మిక మార్గంలో. మీకు ఈ గురు శిష్య సంబంధంగా మరో కథ కూడా చెప్తాను, బాబా గారికి సంబంధించింది. ఆ కథ ప్రచారంలో ఉంది, జరిగిందా లేదా అనేది తర్వాత ప్రచారంలో ఉంది. ఏమిటది అంటే, బాబా గారు వెంకుస అనే గురువుని ఆశ్రయించారని, ఆయన అనుగ్రహం వల్లనే ఆయన ఆ స్థాయికి వచ్చారని కూడా చెప్తారు. అక్కడ కూడా ఇటువంటి వాతావరణం ఏర్పడింది. వెంకుస గారి దగ్గర అంతకుముందే చాలామంది శిష్యులు ఉన్నారు. బాబా గారు వచ్చారు. బాబా గారు ఆయనకి చాలా గొప్ప సేవ చేశాడు. ఆ విషయం మనకు 32 అధ్యాయాల్లో కూడా చెప్తాడు. నాకంటే ముందు ఇద్దరు ఉన్నారు పనిచేసేవాళ్ళు, నేత పని, వారికంటే నేను చాలా కష్టపడి పనిచేశాను, నా యజమాని నాకు వారిద్దరికంటే 2 రెట్ల అధికంగా ఫలితం ఇచ్చాడు అని. ఈ వెంకుస విషయంలో చూసినప్పుడు బాబా గారి సేవను, ఆయన యొక్క శరణాగతిని, ఆయన యొక్క శ్రద్ధాభక్తుల్ని చూసి గురువు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడైనా గురువు కావాల్సింది ఏంటంటే వారిలో ఉన్న శ్రద్ధ, భక్తి, శరణాగతి, నిజాయితీ, అనుకువ, నమ్రత, వీటిని చూసి గురువు ఇన్స్పైర్ అవుతాడు. వారిని దగ్గర తీస్తాడు, వారికి తన సమస్తాన్ని సమర్పిస్తాడు. ఈ సమర్పించే దానికి ఈ దగ్గర తీయడానికి ముందు అనేక పరీక్షలు పెడతాడు బాబాగారి గురువు పెట్టినట్టుగా. ఆ పరీక్షల్లో నెగ్గిన వారికే ఆయన సర్వస్వం సమర్పిస్తాడు. అలా బాబాగారిని దగ్గర తీశాడు, ఆయన అర్హతలు పరీక్షించాడు. ఇతను నా తర్వాత ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన గురువుగా వెలుగొందుతాడు, ఆ క్వాలిటీస్ ఉన్నాయి, మామూలు వాడు కాదు అని చెప్పి సర్వస్వం ధారపోశాడు. ఈ క్రమంలో బాబా మీద ఆయన గురువు చూపిస్తున్న భక్తి, ఆ యొక్క ప్రేమకి, ఆ యొక్క శ్రద్ధకి, ఇంట్రెస్ట్కి చూసి మిగతా శిష్యులకు ఈర్ష్య పుట్టింది. ఆ ఈర్ష్య పుట్టి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే బాబా గారిని చంపేయాలి అనే కాడికి వెళ్ళింది. ఈ విషయం గురువుగారు కూడా గ్రహించాడు. ఒకసారి ఆ అడవిలో బాబా ఒంటరిగా ఉన్నప్పుడు
గురువుగారి దగ్గర తీసి, నాయన ఈ యొక్క శిష్య పరంపరలో శిష్యులలో ఒక కుట్రలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచం చాలా చెడ్డది. మంచి చెప్పితే వినదు. మంచి చెప్పిన వాడిని కూడా శిక్షించాలి, దండించాలి, వాడిని అడ్డు తొలగించుకోవాలని కూడా చూస్తారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని సూచనలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు శిష్యులు బాబాగారి తలకు గురి చూసి ఒక ఇటుకరాయి విసిరారని, ఆ ఇటుకరాయి బాబాకు తగలకుండా గురువుగారు అడ్డొచ్చాడని, ఆయన తలకు తగిలి ఆయన శరీరం విడిచిపెట్టాడని, ఆ విడిచిపెట్టే సమయంలో బాబాగారు ఆ యొక్క గురువుగారికి కట్టినటువంటి ఆ తలకు కట్టినటువంటి గుడ్డ ఏదైతే ఉందో, గురువు రక్తంతో తడిచిన గుడ్డ ఏదైతే ఉందో, ఆ గుడ్డను ఆ ఇటుకను జీవితాంతం తన దగ్గర పెట్టుకొని వాటినే గురువుగా భావించుకొని ఉపాసన చేసేవాడు, ఆరాధన చేసేవాడు, అనుసంధానమై ఉండేవాడు అని ఆ కథ చెప్తుంది. అంటే ఏం తెలుస్తుంది? ఒక గురువు తన దగ్గర ఉన్న శిష్యులలో సీనియారిటీని చూడకుండా అతనిలో ఉన్న శక్తి సామర్థ్యాలని, శ్రద్ధాభక్తుల్ని, అంకిత భావాన్ని, శరణాగతిని చూసి అతన్ని దగ్గరికి తీస్తే మిగతా శిష్యులకు అది నచ్చదు. వారు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ గురువు శిష్య సంబంధాలు కూడా అంత తేలికైనవి కాదు. అనేక మంది నిజమైనటువంటి గురువుల దగ్గర కూడా ఉన్నటువంటి శిష్యుల్లో ఇటువంటి భేదాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దగ్గర ఉన్న శిష్యుల్లో భేదాలు, ఆదిశంకరాచార్యుల దగ్గర శిష్యుల్లో ఉన్న భేదాలు, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి గురువు మంచివాడే అయినా శిష్యుల్లో ఆ యొక్క పరిపక్వత లేక, అవగాహన లేక, ఈర్ష్యా ద్వేషాలకు లోనై గురువును కూడా తప్పుపడుతూ, గురువు గురించి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ, అలాగే తోటి శిష్యుడి మీద ఈర్ష్యాద్వేషంతో రగిలిపోతూ, వీలైతే గురువుల్ని శిష్యుల్ని కూడా దెబ్బ కొట్టాలని చూసే శిష్య సమూహాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ గురుమార్గం అంత తేలికైందేం కాదు. గురుమార్గం దుర్మార్గం అని కూడా కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆధునిక గురుమార్గం అంతా దుర్మార్గమే. ఆధునిక శిష్య లక్షణాలన్నీ కూడా కొన్ని రోజులు గురువు అనుకుంటూ ఉండి అతని అవసరం తీరిపోయిన తర్వాత, అతను మనకు పనికిరాడని తెలుసుకున్న తర్వాత అతని గురించి చెడుగా ప్రచారం చేసే శిష్య వ్యవస్థలు, శిష్యులు, ఆధునిక శిష్యులు ఉన్నటువంటి ఈ కాలంలో గురువులు కావాలనే భ్రమలోకి ఎవరు వెళ్ళవాకండి. గురువులు కావాలని అనుకోవాకండి. అది లేనిపోని పెద్ద విషవలయంగా మారిపోతుంది. హాయిగా, ఒంటరిగా, ఏకాంతంగా బాబాగారి భక్తులుగా మిగిలిపోవాలనుకోండి. ఆ అనంతమైనటువంటి ఆ బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మానందం మీకు అతి సులభంగా లభిస్తుంది అని తెలియజేస్తూ, సాయిరాం. శిష్యులున్నారు, తస్మాత్ జాగ్రత్త. గురువులున్నారు, తస్మాత్ జాగ్రత్త. ఎవరూ గురువులు కాదు, ఎవరూ శిష్యులు కాదు. అంతా సాయినాథుడి యొక్క భక్తులుగా, పాదధూళిగా భావించుకొని జీవిద్దాం. గురువు అనేది ఒక ఉన్నతమైన మానసిక స్థితి తప్ప 10 మంది ఇచ్చే బిరుదు కాదు, పిలుపు కాదని తెలియజేస్తూ, సాయిరాం. అందరికీ మంచి జరగాలి.